కర్నూలు జిల్లా ఎమ్మికనూరు మండలం బనవాసి గురుకుల కళాశాలను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి సందర్శించారు. విద్యార్థులను పరామర్శించి లైంగిక వేధింపులపై ఆరా తీశారు. పోలీస్ అధికారులను పిలిపించి లైంగిక వేధింపులకు గురిచేసిన వారిపై ఫోక్సో కేసు కింద నమోదు చేయించారు. విద్యార్థినులకు ఇబ్బంది పెట్టే వారిపై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి హెచ్చరించారు. దురదృష్టవశాత్తు ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ బాబు గారి విద్యాశాఖ మంత్రులుగా బాలికలకు సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళకి ఏదైతే ఏ చీమ పుట్టినా కూడా చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పడం జరిగేటువంటి ప్రభుత్వం. ఈరోజు ముఖ్యంగా ఏదైతే లైబ్రరీ ఇది చూశారు, ఇతను నియామకం ఎప్పుడు 2021లో జరిగింది. దురదృష్టం నేను మాట్లాడితే రాజకీయాలు అంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను మొత్తం అసలు పూర్తిగా స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ కానీ ఏమాత్రం లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీ కింద అర్హత లేని వ్యక్తులు, అంటే వాళ్ళ ఆలోచన విధానం ఈరోజు చూస్తున్నారు. మీరు లైబ్రరీ ఎక్కడ ఉంది, సాయంత్రం లైబ్రరీ దగ్గర పోయినప్పుడు పాపం చదువుకునే అమ్మాయిల్ని ఆ రకంగా వేధించడం అనేది దారుణమైన విషయం. ఈరోజు అందుకే చెప్పాను, తోలు తీయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తోలు తీయడం జరుగుతుంది. ఇప్పుడే ఫోక్సో చట్టం కింద ఆ యొక్క లైబ్రరీ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ రిమాండ్ కూడా పంపిస్తున్నారు. అదే రకంగా ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది.